ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానం మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, పర్వతాలు తొలగిపోయినా సరే, మెట్టలు తత్తరిల్లినా సరే, నా కృప అనేది నిన్ను విడిసిపోదు అని ప్రభు సెలవిస్తున్నాడు. నా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, పర్వతాలు తొలగిపోవటం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అది అంత ఈజీ అయిన పని కాదు. పర్వతం అంటే చిన్న రాయి కాదు, అది పెద్ద కొండ. ఆ కొండ అనేది తొలగిపోవటం అనేది అది మనం ఎక్కడ చూడం. మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మనం అనేక కొండలు చూస్తున్నాం. ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. అవి వాటిని తొలగించడం అనేది సాధ్యం కాదు. దేవునికి ఒక్కడికే సాధ్యం. ఆయన తొలగించాలన్నప్పుడు తొలగించాడు. అలాంటి కొండ అయినా దేవుడు చెప్తున్నాడు తొలగిపోవచ్చు, మెట్టలు కూడా తొలగిపోవచ్చు అంటున్నాడు. అంటే కొండలు తొలగిపోతే మనకేమొస్తుంది అని మీరు అనొచ్చు. అయితే అలాంటి పెద్ద పెద్ద విషయాలైనా సరే తొలగిపోయేదానికి అవకాశం ఉంది. కానీ అయితే నా కృప నిన్ను విడిసిపోదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే ఈ మాట చెప్పాడు. కాబట్టి దేవుని కృప చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అది యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన కృప మనకిచ్చాడు. ఆ కృపలో మనం ఉన్నాం. ఈరోజు ఏమై ఉన్నాము అంటే ఆయన కృపలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన కృప ఉన్నంత వరకు మనల్ని ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకనగా ఆయన కృప ఉంది కాబట్టి. ఆయన కృప ఎంత గొప్పదంటే, మనము ఎలాంటి అర్హత లేకపోయినా సరే మనల్ని ప్రేమించి మనం సహాయం చేయుటకు కృప చాలా సమర్థవంతమైంది. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకిచ్చాడు. మన యోగ్యతను బట్టో మన భక్తిని బట్టో కాదు దేవుడు మనకు సహాయం చేస్తుంది. ఆయన కృపను బట్టి మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించుకున్నాడు. కృప ద్వారానే ఇప్పటి వరకు కనికరం చూపిస్తున్నాడు. కృప ద్వారా ఆయన మనకు జాలిపడి ఉన్నాడు. ఆయన సమాధాన విషయమైన నిబంధనను మనకు ఆయన చేసి ఉన్నాడు. ఆ నిబంధనలో నుంచి ఆయన తొలగిపోవట్లేదు. మనం తొలగిపోయాం. చాలాసార్లు మానవుడు తొలగిపోయాడు, కానీ దేవుడు ఎప్పుడూ తొలగిపోలేదు. కాబట్టి సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ తొలగిపోయినా సరే ఈరోజు ఆలోచించి, నీకోసం ఇంతగా ప్రభు ఎదురు చూస్తున్నాను. తిరిగి ఆయనతో సమాధానపడు. ప్రభు నీ యొక్క విషయంలో కృప ఇచ్చి ఉన్నాడు. ఆ కృప ఇంకా తొలగిపోలేదు. ఆ కృప నేను వెంబడిస్తూనే ఉంది. కృప నీతో వస్తూనే ఉంది. ఆ కృపలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఆ కృప ద్వారా మళ్ళీ బలం పొందుకొని బలవంతుడివై నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి కృపాసన్నిధి అవకాశాలు, దీవెన మేలు నీ మీద సమృద్ధిగా వచ్చి వర్ధిల్లి నడిపించబడదుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని బలపరిచి దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ కృపా క్షేమాలతో నింపమని, నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, నీ సంతోష సమాధానంతో నింపమని, నీ కార్యాలతో నింపమని, నీ మేలుతో నింపమని, అయ్యా నీ బలంతో నింపమని, అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించి దీవించి కాపాడి మహిమ తెచ్చుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఈ యొక్క బిడ్డలందరినీ మరొకసారి నీ గాయపడిన స్థలకి అప్పగించుకుంటూ, నా తండ్రి ఆయన ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలను కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రశస్తమైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.